బాబు తనకు అచ్చొచ్చిన అబద్ధాలనే ఫాలో అవుతున్నారు. ఇందుకు నోట్ల రద్దుపై ఆయన మాట్లాడుతున్న మాటలే నిదర్శనం. ఒకసారేమో నోట్ల రద్దు తన వల్లే చేశారంటారు, మరోసారి నోట్ల రద్దు వల్ల సంక్షోభం తలెత్తిందంటారు, ఇంకోసారేమో నోట్ల రద్దు మంచిదే అంటారు. దీంతో ఆయన వ్యాఖ్యల అర్థమేంటో ప్రజలకే కాదు సొంత పార్టీ నేతలకు కూడా అంతుపట్టడం లేదు. నోట్ల రద్దు ప్రకటన తర్వాత ఆయన చెప్పిన మాటలు ఓసారి చూద్దాం. 1000 రూపాయలు 500 రూపాయలు రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేశాను. చర్చ కూడా చేయమన్నాను ప్రజలందరినీ. చాలా వరకు ఇమ్మీడియట్ ఎఫెక్ట్స్ చూస్తే కరప్షన్ కంట్రోల్ అవుతుంది, ట్యాక్స్ ఎవేషన్ తగ్గుతుంది, ఫైనాన్షియల్ క్రైమ్స్ అనే కంట్రోల్ అవుతాయి, టెర్రరిస్ట్ ఫండింగ్ తగ్గుతుంది, ఇమ్మారల్ ట్రాఫిక్ తగ్గుతుంది. హై డినామినేషన్ నోట్స్ ప్లే ఏ లిమిటెడ్ రోల్ ఇన్ లెజిటిమేట్ ఎకానమీ. డిమానిటైజేషన్ మనం కోరుకునేది కాదు, డిమానిటైజేషన్ వచ్చింది. నేను ఆగస్టు క్రైసిస్ కూడా 30 రోజులు, మీకు అందరికీ చరిత్ర అది. అలాంటి క్రైసిస్ కూడా 30 రోజుల్లో అయిపోయింది. కానీ ఈ క్రైసిస్ మాత్రం ఇంకా మనకు సమస్య ఉంది, చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. దీనివల్ల నేను ఎంత ప్రయత్నం చేశానంటే దినానికి 2 గంటలు నా టైం అంతా, ఒకసారి 2 గంటలు కాదు, రోజంతా బద్దలు కొట్టుకున్న సమస్య పరిష్కారం కావడం లేదు. దీనికి పరిష్కార మార్గం కూడా దొరకడం లేదు. ఒక వాలంటరీ స్కీమ్ చూసిన తర్వాత, ఈ విచ్చలవిడితనం ఇవన్నీ చూసిన తర్వాత నేను ఆ రోజు చెప్పాను, 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు రద్దు చేయమని మన సెక్రటరియట్ పోయిన ఫస్ట్ సంతకం అదే పెట్టారు. 2 సంతకాలు పెట్టాను, మీకు అందరూ జ్ఞాపకం ఉంటుంది.